ఇగో టమాటాలు తీసుకొచ్చా 2 కిలోలు 50 రూపాయలంట. ఎందుకయ్యా 2 కిలోలు 50 రూపాయలు పెట్టుకున్నావు? నేను 2 కిలోలు 80 రూపాయలు పెట్టుకున్నా. ఏం మనిషివి నువ్వు అసలు? నేను కొన్నది 50 రూపాయలకే, నువ్వు కొన్నది 80 రూపాయలకి. నువ్వే ఎక్కువ డబ్బులు పెట్టి టమాటాలు కొన్నావు. అవును కదా, మీరే తక్కువ పెట్టుకున్నారండి, నేను ఎక్కువ పెట్టుకున్నాను. సంజానే తోనే తానే నేనాను. శుభమని కొంచెం వాటర్ తీసురా. ఇగోండి. ఏమిటే శుభమని, ఈ రోజు ఏంది మంచినీళ్ళు అడిగితే ఏదో పచ్చగా తీసుకొచ్చి ఇచ్చావు? మ్యాంగో జ్యూస్ అండి, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు కదా, అందుకని మ్యాంగో జ్యూస్ తెచ్చా. అవునా, ఏంది ఈ రోజు అంత కొత్తగా చేసావే? ఇప్పటాంచి మార్చేసా, కొత్తగానే ఉండిద్ది. అవునా, నేను ఒక కాఫీ అడిగితే ఏమిస్తావమ్మా? టీ ఇస్తా. అదే నేను స్వీట్ చేసి పెట్టమంటే? హాట్ చేసి పెడతా. ఒకళ్ళు నేను పలావ్ అడిగితే ఏం చేసి పెడతావు? వైట్ రైస్ చేసి పెడతా. అదే నేను చపాతీ అడిగితే? పొరాటా చేసి పెడతా. అదే నేను చికెన్ అడిగితే? మటన్ చేసి పెడతా. అదే నేను పప్పు అడిగితే? సాంబార్ చేసి పెడతా. ఏంటి ప్రతిదీ కూడా నాకు ఆపోజిట్ గా చెప్తా ఉండవు? నాకేం అర్థం కావట్లే ఈ రోజు. నువ్వు నాకు ఏ రోజు అర్థం అయ్యారండి? ఈ రోజు నేను నీకు అర్థం కావటానికి దొండకాయలు తెమ్మంటే బెండకాయలు తెస్తుంటివి, సొరకాయలు తెమ్మంటే బీరకాయలు తెస్తావు, వంకాయలు తెమ్మంటే మునక్కాయలు తెస్తావు, బంగాళదుంపలు తెమ్మంటే దొండకాయలు తెస్తావు, దొండకాయలు తెమ్మంటే చిక్కుడుకాయలు తెస్తావు, చిక్కుడుకాయలు తెమ్మంటే పచ్చిమిరకాయలు తెస్తావు. ఏది సమంగా తెచ్చావు? దీనంతటి కారణం ఈ కూరగాయలు అన్నమాట. ఈ మట్టి బుర్రకి ఇప్పుడు దాకా అర్థం కాలేదే. ఏమండి, ఎక్కడికి హడావుడికి వెళ్తానా? ఊరవతల ఉసిరికాయ చెట్టు మీద ఉడత ఉయ్యాలవుతుందట, పోయి తీసుకొని వద్దామరా? నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేది భయం. యాడికండి దా. ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్. సార్, నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక 10 రూపాయలు పెడితే విజిల్ వస్తుంది. ఏమండి, నాకు 2 రోజుల నుంచి అన్నమే తినబుద్ధి కావట్లేదండి. వావ్, సూపర్. నాకు అన్నమే తినబుద్ధి కావట్లేదని నేను చెబుతుంటే మీరేందండి సూపర్ అంటారు? అంతేగా మరి, నువ్వు అన్నం తినకుంటుంటే మనకు అన్న ఖర్చు మిగిలినట్టేగా.